వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. అంబులెన్స్ ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండల కేంద్రంలోని పిఎస్సిలో నూతన అంబులెన్స్ ను వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ క్షతగాత్రులను వైద్యం కోసం తరలించేందుకు అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్య ఆరోగ్య శాఖపై ఏకంగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, ఆరోగ్య సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్దే అన్నారు. త్వరలో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి మరియు కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 2,000 కోట్ల రూపాయలతో కొత్త ఉస్మానియా హాస్పిటల్కు శంకుస్థాపన చేసుకోబోతున్నామని తెలియజేశారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.